నమస్తే వనకం వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్. ఈ వారం నాకు చైనీస్ లాంగ్వేజ్ రాదు కానీ అది మాట్లాడేయాలనిపిస్తుంది. బికాజ్ ఈ రోజు నేను కోడిగుడ్లతో చేసేస్తున్నాను ఒక చైనీస్ స్పెషల్ అన్నమాట. అదే ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ అయినా మంచూరియా అయినా నూడిల్స్ అయినా ఎక్కడి నుంచి అండి మనం నేర్చుకుంది కదా, ఇది చైనీస్ డిషే కదా. సో అందుకే ఈ రోజు నేను చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ ఏం చేయాలి అంటే డైరెక్ట్ గా మూకుడు పెట్టేసుకుందామండి. ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ గా చేసేయాలన్నమాట. దీంట్లో ఇప్పుడు నేను వేసేస్తున్నాను ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్. మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ ఆయిల్. ఎప్పుడు మీరు తిన్నా హ్యాపీగా హెల్దీగా అండ్ లైట్ గా ఫీల్ అవుతారు అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం, ఇది కాస్త హీట్ అవ్వాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చుట్టూ ఎంత మంది ఉంటూ ఉంటారంటే నిజంగా మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. బికాస్ మనకు అంత టైం లేదు ఈ రోజుల్లో. తొందరగా క్విక్ గా అయిపోవాలన్నమాట. దానికోసం ఏం చేస్తాం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్తాం, టక్కన ఏదో ఆర్డర్ చేసేస్తాం, తినేస్తాం. వాళ్ళు ఎలాంటి వాటర్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఆ నూనెలేంటి నీళ్ళేంటి ఏమీ తెలియదు అనమాట. అలానే తినేసి తర్వాత స్టమక్ అప్సెట్ అయింది, ఫుడ్ పాయిజన్ అయింది, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇవి కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చైనీస్ అయితేనే హ్యాపీగా ఈజీగా చాలా తొందరగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంటే విధానం ఏదైతే ఉంటుందో అది ప్రతి దానికి కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది అనమాట. సేమ్ ఉంటుంది. సో మీరు వేరే ఏది చేసుకున్నా, ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, లేకపోతే ఇంకా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, ఎలాంటి ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ఇప్పుడు నేను ఏదైతే చేస్తానో స్టెప్ బై స్టెప్ అలానే చేయండి. ఇప్పుడు ఈ నూనె వేడైంది కాబట్టి దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కాస్త తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసేద్దాం, ఉప్పు, ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి. ఒకవేళ మీరు బాగా కారం తింటారా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మీకు చైనీస్ వంటకాలు ఏవైనా చూస్తే అందులో ఏంటంటే మరీ ఎక్కువగా వేగిపోవు, మరీ ఎక్కువగా ఉడికిపోవు. అన్నీ కూడా సగం శాతం ఉడికినవి ఉంటాయి అన్నమాట. 75% మాత్రమే వాళ్ళు ఉడికిస్తూ ఉంటారు. దీంట్లో ఇప్పుడు నేను వేసేస్తున్నాను క్యాప్సికమ్ ముక్కలు. ఇవి కూడా ఒక హాఫ్ కప్ అంటే అరకప్పు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకొని లోపల సీడ్స్ తీసేసి కలర్ఫుల్ గా ఉంటుందన్నమాట చక్కగా. అయితే ఇందులో వేసుకుందాం ఇప్పుడు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు సన్నగా తరిగినవి. ఉల్లికాడలు ఎక్కువగా వాడుతూ ఉంటారు చైనా దేంట్లో అయినా కూడా, మంచూరియాలో కూడా వేస్తూ ఉంటాము. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇది ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇది ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి, అంటే వేగడం స్టార్ట్ అయింది కాబట్టి దీంట్లో ఇవి ఒక పక్కకు చేసుకుందాం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే, నేను కూడా బేసిక్ గా ఇష్టపడను, కోడిగుడ్డు వేసిన తర్వాత ఆనియన్ లో ఉల్లిపాయల్లో వేయగానే అది వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం పగలకొట్టి వేసినప్పుడు చాలా మందికి ఇష్టం ఉండదు ఆ వాసన అనేది. అందుకని ఏం చేయాలంటే కాస్త మనం వేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేగుతూ ఉంటాయి కదా, ఒక పక్కకి తోసి మధ్యలో కాస్త ఖాళీ చేసి దీంట్లో మనం కోడిగుడ్డు పగలకొట్టి వేద్దాం. అప్పుడు మీకు వాసన రాదు. మీకు రైస్ ఎంత ఉంది అంటే బియ్యం అన్నం ఎంత వండారు మీరు, ఫ్రైడ్ రైస్ ఎంత చేయాలి, ఎంతమందికి కావాలి, దాన్ని బట్టి మీరు ఎగ్స్ కూడా వేసుకుంటే బెటర్. కోడిగుడ్లను కూడా నేనైతే ఒక 3 కోడిగుడ్లను వేసాను ఇందులో. ఇమీడియట్ గా కలపకూడదు, వెంటనే కాసేపు ఆగి కలపాలన్నమాట. వాళ్ళంటే మీకు ఫాస్ట్ ఫుడ్ అనగానే అక్కడ పెద్ద పెద్ద మూకుళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద స్టవ్ ఉంటాయి, వేయగానే మాడిపోతూ ఉంటుంది అనమాట. అందుకే టక చేసేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇది మన తెల్ల సొన మొత్తం ఆమ్లెట్ లా తయారవుతుందో ఆ టైంలో కాస్త దీన్ని టర్న్ చేసుకుంటే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం, మీరు ఇంట్లో రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా కోడిగుడ్డు అనగానే ఆమ్లెట్, ఇంకోటి ఏంటి పొరటే కదా. మరి పొరటు చేసేటప్పుడు దాన్ని బాగా కొడుతూ ఉంటారనమాట చిన్న చిన్న ముక్కలలా అయ్యేలాగా. ఇప్పుడు మనం కూడా అదే పని చేద్దాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా
అంటే పొరటులా చేసుకుందాం. చూసారా, ఈ క్యాప్సికంలో, ఈ స్ప్రింగ్ ఆనియన్స్లో ఈ కోడిగుడ్డు కూడా కలిసిపోయిందనమాట. దీన్ని ఏం చేద్దామంటే పైనుంచి ఎలాగో మనం రైస్ వేసాక ఉప్పు వేస్తాము, కానీ ఈ కోడిగుడ్డు కూడా పట్టుకోవడానికి కొద్దిగంత ఉప్పు వేద్దాం. ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న ఫ్రైడ్ రైస్ మామూలు రైస్తో చేసుకోవచ్చు, కానీ ఇంకాస్త బాగుండాలి అంటే ఫార్చ్యూన్ బిర్యానీ రైస్తో చేసుకోవచ్చు. మరి ఫార్చ్యూన్ ఉంది కదండి మన ఇంట్లో, ఇంకెందుకు ఆలస్యం, చేసేయడమే అనమాట. ఇలా ఫార్చ్యూన్ రైస్ని 100% కాకుండా ఒక 80% ఉడకపెట్టాలి. ఇప్పుడు అలా ఉడికించిన అన్నంని నేను ఇందులో వేసేస్తున్నాను. వెంటనే కలిపేయకుండా దీంట్లో వేయాల్సినన్ని వేసేద్దాం, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. మొత్తానికి సరిపడే అంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్, ఒక 2 స్పూన్లు టమాటో సాస్ అండ్ కొద్దిగా వెనిగర్, ఒక 1.5 టీ స్పూన్. అంతే, అయిపోయింది అనమాట. వేయాల్సిన అన్ని వేసేసాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం బాగా. ఎంత బాగుంది, కలర్ఫుల్గా మంచి స్మెల్ వస్తుంది. బికాజ్ వెనిగర్ వేసాము, అలాగే సోయా సాస్ వేసాం కదా, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు తింటే ఉన్నది కూడా అయిపోతుంది. సో దీన్ని అయిపోకూడదు. ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసుకుందాం ఫైనల్ ప్లేట్లోకి. దీన్ని ఇప్పుడు కొద్దిగా గార్నిష్ చేద్దాం. దీని మీద కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే నిమ్మకాయ కదా, మీరు అడుగుతూ ఉంటారేమో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి నిమ్మకాయ ఆనియన్స్ ఇవ్వండి అని. ఓకే, చక్కగా టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ముందు దీన్ని టేస్ట్ చేసేస్తాను. ఇంట్లో చేసుకుంటే మీరు అస్సలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళనే వెళ్ళరు. అందుకే తొందరగా ఇంట్లో చేసి పెట్టండి మీ పిల్లలకి. వెంటనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 పచ్చిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 1 కప్పు ఉల్లికాడలు, కప్పు క్యాప్సికం ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నూనె, బాస్మతి రైస్, సోయా సాస్, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో సాస్, వెనిగర్. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో కాస్త నూనె వేయాలి. అది వేడయ్యాక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల పచ్చిమిరపకాయ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికం ముక్కలు, 1/2 కప్పు ఉల్లికాడలు వేసి వేగాక అందులో 3 గుడ్లను పగలకొట్టి వేయాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, ఉడకబెట్టుకున్న రైస్, కొంచెం మిరియాల పొడి, 1/2 చెంచా సోయా సాస్, 2 స్పూన్ల టమాటా సాస్, కొంచెం వెనిగర్ వేసి బాగా వేయించాలి. బాగా వేగాక ఎగ్ ఫ్రైడ్ రైస్ ని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకుని కీరా, క్యారెట్, నిమ్మకాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆహా అనిపించే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే మీరు యూట్యూబ్ లో చూడొచ్చు, ఫేస్బుక్ లో చూడొచ్చు. యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etv అభిరుచి ఇక్కడ వాచ్ చేసేయండి. అంతేకాదు, మరి ఫేస్బుక్ లో చూడాలి అనుకుంటే www.facebook.com/etv అభిరుచి వెంటనే వాచ్ చేసేయండి. మరి నెక్స్ట్ వీక్ కొత్త ఐటమ్ తో, కొత్త వెజిటబుల్ తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను మీ గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.